ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా కాశీనాయన మండలం నర్సాపురం జెడ్పీహెచ్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని వెలుగు ఏపీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఏసీ సుబ్బారెడ్డి పాల్గొని పొదుపు మహిళల అక్క చెల్లమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందారని, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. మహిళల అభివృద్ధి కోసం చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మ ఒడి, నాడు నేడు ఇలాంటి పథకాలు ఎన్నో మన జగన్ అందించాడని, రానున్న ఎన్నికల్లో మహిళలు అందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి, జేఎస్సీ కన్వీనర్ హనుమంతరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు గురువురెడ్డి, యువసేన అధ్యక్షులు చాపాటి సాయి నారాయణ రెడ్డి, వెలుగు ఏపీఎం సిసిలు, విఓఏలు, మండల సమైక్య అధ్యక్షురాలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయం కన్వీనర్లు, ప్రభుత్వాధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయ AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈనాడు ముఖ్యంగా ఈ సమావేశంలో మనం అక్క చెల్లెమ్మల గురించి అంటే మహిళా సాధికారికత గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. చాలా రంగాల్లో గొప్ప మార్పులు జరిగినాయి. మనకంత సమయం లేకపోయినా కూడా మరి ఈనాడు డ్వాక్రా సంఘాలు, నేను 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మనమంతా కూడా జరగాలన్న ఒక ఉద్దేశంతోనే మనకి విద్య, వైద్యం, వ్యవసాయం మరియు మహిళా సాధికారికతలో ఆయన పెను మార్పులు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా మహిళా సాధికారికతలో ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం 2014-19 గత ప్రభుత్వంలో మీరు చూస్తే నిర్వీర్యమైన ఈ కార్యక్రమాన్ని ఆయన దాదాపు 25,571 కోట్లతో మీకున్న రుణాలన్నీ ఈ రోజుతో 4వ విడతలో ఆయన మొత్తం మీ రుణాన్ని మాఫీ చేయించి ఆయన ఈ కార్యక్రమాన్ని చాలా ఒక గొప్ప బలోపేతం చేశాడు. మీరు ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క గ్రూపు 20 లక్షల దాకా అర్హులై వాళ్ళు తమ జీవితాన్ని, తమ కుటుంబాన్ని ఒక ఆర్థికంగా చాలా బలోపేతం చేసుకోగల ఒక గొప్ప అవకాశాన్ని మీకు కల్పించడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయింది. కాబట్టి ఆయన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో ఆయన్ని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆయన్ని చేసుకోవాలంటే మనం ఎందుకంటే కేవలం 10,000 ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? ఏమీ కాదు. ఈరోజు అదే జగనన్న మీకు ఆసరా రూపంలో ఇవ్వడమే కాదు, మీకు చేయూత ఇస్తున్నారు, చేదోడు ఇస్తున్నారు. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఈరోజు మనం అక్క చెల్లెమ్మలు వాళ్ళ ఓన్ మాటల్లో విన్నాం. ఆ 10,000 ఖర్చు అయిపోతుంది. కానీ ఇప్పుడు జగనన్న ఇచ్చిన మీరు ఈ గ్రూప్లో యాక్టివేషన్ వస్తే 2 లక్షలు తీసుకున్నారు, వ్యాపారం పెట్టుకున్నారు, వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు. ఇది ఒక నాయకుడి లక్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే మనల్ని మన కాళ్ళ మీద మనము ఎవరికి ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం అంటే మహిళా సాధికారత దిశగా మనల్ని నడిపిస్తున్న మన నాయకుడి గురించి మనం ఆలోచించాలి. ఈరోజు ఎవరన్నా అధికారంలో చేస్తున్నాను, బట్టల వ్యాపారం చేస్తున్నాను, నెలకు 30,000 సంపాదిస్తున్నాను అని చెప్తుంది. చూడండి ఆ అమ్మాయి విజయ గాథ. ఇదే కాకుండా మీలో చాలామంది ఇట్లా డెవలప్ చేసుకుంటారు. పిల్లల చదువుకు డబ్బు ఖర్చు పెట్టచ్చు, కుటుంబంలో ఏదైనా ఏ అవసరానికైనా మీరు భరోసాగా మీ కుటుంబానికి నిలబడుతున్నారు. ఇట్లా మనల్ని ఏర్పాటు చేశారు. 15,400 సచివాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో కడితే అందులో మన బద్వేల్ నియోజకవర్గంలో 96 సచివాలయాలు కట్టి ప్రతి పంచాయతీకి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వల్ల అక్కడ అన్ని సేవలు అందించడం వల్ల మనం ఎప్పుడు కూడా మరి ఒక ఆర్డీఓ ఆఫీసో ఒక తహసీల్దార్ ఆఫీస్కో మనం పోవాల్సిన అవసరం లేకుండా ప్రతి సేవ కూడా మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చేటువంటి
ఒక గొప్ప సంస్కరణ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి విషయం మన ముందుంది. ఈనాడు ఒక పెన్షన్ కావాలన్నా, లేకంటే ఒక రైతు భరోసాలో మనకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను పెట్టి మన ఇంటి వరకే, మన ఇంటి దగ్గరికే సేవలు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ 4.5 సంవత్సరంలో జగనన్న తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇన్ని మార్పుల్లో ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యురాలు విద్య విషయంలో, వైద్యం విషయంలో జరిగిన పెను మార్పులు, మీ పిల్లవాళ్లకు ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళల్లోనే